2020లో జగనన్న గోరుముద్ద ప్రారంభం. పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు అధికారంలో ఉండి అమరావతిని ప్రకటిస్తే జగన్ వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ రచ్చ చేశారు. ఇంకా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ చేపట్టిన పథకాల పేర్లను మార్చుతూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చాలా పథకాల పేర్లను చంద్రబాబు కూటమి సర్కార్ మార్చేసింది. అందులో జగనన్న గోరుముద్ద ఒకటి. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. అయితే ఆ పథకాలను జగన్ అనే పేరు వచ్చేలా ఆయన పెట్టుకున్నారు. ఇదే అంశం తెలుగుదేశం నేతలకు నచ్చడం లేదు. అందుకే లేటెస్ట్గా జగనన్న గోరుముద్ద పథకానికి పేరు మార్చేశారు. పేద విద్యార్థుల కోసం జగనన్న గోరుముద్ద పథకం తీసుకొచ్చారు. అయితే ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం అని పేరు మార్చి అమలు చేస్తారు చంద్రబాబు ప్రభుత్వం. 2020 సంవత్సరంలో ఈ స్కీమ్ను జగన్ ప్రారంభించగా దీని పేరు మార్చి టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. రోజుకో మెనుతో స్కూల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. పేరేదైనా ఏపీలో విద్యార్థులకు మాత్రం పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. అటు ప్రతి పథకానికి జగన్ అనే పేరు వాడడం కంటే ఇతర పేర్లు వాడుంటే బెటర్ అని కూడా జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ చంద్రబాబు అలా చేయలేదు. జగనన్న గోరుముద్దకు డొక్కా సీతమ్మ పేరు పెట్టి పవన్ కళ్యాణ్ను కూల్ చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.